హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ హియర్ ఇస్ ద అనాలిసిస్ అండ్ రివ్యూ ఆఫ్ అఖండ ట్రైలర్. ట్రైలర్ ఎలా ఉందంటే గాల్లో దడ 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 అన్నట్లు సూపర్ ఉంది ట్రైలర్. వేరే ఎందుకంటే అసలు యాక్చువల్లీ నేను దీని మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే మూవీ అనేది అప్డేట్స్ లేకుండా ఏదో డల్ డల్గా వచ్చేసింది ఇప్పటిదాకా. అయితే నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేకుండే, బట్ ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అఖండ 1 పెద్దగా నచ్చదు. ఎస్, మీరు విన్నది కరెక్టే, పెద్దగా నచ్చదు. బట్ బీజిఎం కొన్ని సీన్స్ బాగుంటే నాకంత నిరాశతి కాదు, ఓకే గుడ్ అనిపించేది అఖండ 1. కానీ అఖండ 2 ట్రైలర్ చూస్తే మాత్రం నాకు ఆ నాన్ గ్రావిటీ సీన్స్ కొంచెం తగ్గించారనిపించింది కంపేర్ టు అఖండ 1 ట్రైలర్. సో నాకైతే బాగా నచ్చింది ట్రైలర్. జీరో ఎక్స్పెక్టేషన్ నుంచి వెళ్ళి ఒక సమ్వాట్ 60 to 70 ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఇంకా చూద్దాం. సాంగ్స్ మాత్రం యావరేజ్ ఉన్నాయి, బీజిఎం మాత్రం చాలా బాగుంది. తమనన్న ఓజీ నుంచి వెళ్ళి అసలు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిండు, మంచిగా ఇచ్చింది బీజిఎం మాత్రం. ఇక అఖండ 1 అంటే రీజనల్ అన్నమాట, అంటే రీజనల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అఖండ 2 పాండే లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అనమాట. ఇక మనం చూసినాం ట్రైలర్లో మహాకుంభమేళ జరిగేటప్పుడు వచ్చిన ఒక నెగిటివ్ అన్నమాట. అంటే ఇప్పుడు అఘోరాలకి కూడా నెగిటివ్ అఘోరాలు ఉంటారు కదా, మన ఆదిపిని శెట్టి గారు విలన్గా భలే ఉండే ఆయనది. నాకు తెలిసి బాలకృష్ణ గారిని ఆదిపిని శెట్టి గారు పక్కా డౌన్లోడ్ చేస్తారు. అయితే నా అనాలిసిస్ ఏంటంటే మహాకుంభమేళ జరిగినప్పుడు ఆదిపిని శెట్టి గారు అఘోర ఉన్నారు కదా, ఆయన ఎలా భంగం వాటిల్ నుంచి ఎట్లా మనుషుల్లో వైరస్ ఏదో ఒకటి వదులుతారు యాక్చువల్లీ. ప్లస్ 2 కంట్రీల మధ్య ఉంటుంది, ఆపోజిట్ కంట్రీ కూడా ఒకటి ఉంటుంది. అది మన కంట్రీ మీద పగ తీసుకోవడానికి ఎట్లా భయవాళ్ళు లేదా ఏదో ఒక వార్ ఉంటుంది నాకు తెలిసి. దాని గురించి చూపిస్తుంది ట్రైలర్లో మాత్రం. ఎందుకో ఆ మిషన్ గన్ను ఖైదీ నుంచి వెళ్ళి లేపేసి కేఎఫ్ నుంచి వెళ్ళి విక్రమ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇందులోకి ఆ మిషన్ గన్ను మరీ వాడుతున్నారు. సర్లే బాలే వాళ్ళే కదా, వాడిని అండి చూద్దాం. ఆ మిషన్ గన్ది కూడా బాగుంది ట్రైలర్లో షాటు. ఇక నాకు ట్రైలర్ అయితే ఓవరాల్గా ఇట్స్ ఏ థమ్స్ అప్ అన్నమాట. బాగుంది ట్రైలరు. ఇక మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకైతే పెద్ద బస్ గేమ్ రాలే. మొన్న ఐటమ్ సాంగ్ కూడా బాగానే ఉంది, ఐటమ్ సాంగ్ కూడా ఒక యావరేజ్ టు బాగుంది. ఇక ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. చూద్దాం మీకు ఎట్లుంటుందో. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ వెయిట్ చేస్తున్నట్టు. కొత్తగా అంటే అఖండ 1 నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంది. అఖండ 1లో మొత్తం మాస్ ఎలివేషన్లో వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు, కానీ అఖండ 2లో మాస్ ఎలివేషన్స్ ప్లస్ కొంచెం స్టోరీ అన్నమాట. ఎన్నిసార్లు ఒకటే ఊరిని బాలయ్య ఎన్నిసార్లు కాపాడతాడు, ఈసారి ఒక దేశాన్ని కాపాడుతాడు అన్నమాట. ఇక చూద్దాం. మీతో పాటు నేను కూడా ఎక్సైట్మెంట్తోనే ఉన్నా. ఇక ఎట్లుంటుందో ఎట్లా డీల్ చేస్తారో గాల్లో దడ దడ అన్నట్లు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.